ఈ నెల 21వ తేదీ వరంగల్ నగరంలో అత్యంత వైభవంగా జరగబోయే వీర జవాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు కేసిరెడ్డి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ రంగశాయిపేట మహంకాళి దేవస్థానంలో బైక్ ర్యాలీ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మహోన్నత కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ర్యాలీలో హిందూ బంధువులు పాల్గొని హనుమంతుని ఆశీర్వాదం తీసుకోవాలని వారు కోరారు. ప్రతి సంవత్సరము చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ వరంగల్ మహానగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో వరంగల్ రంగశాయిపేట మహంకాళి దేవాలయం నుండి పద్మాక్షమ్మ దగ్గర గల హనుమద్గిరి దేవాలయం వరకు బైక్ ర్యాలీ ప్రతి సంవత్సరం బైక్ ర్యాలీ నిర్వహించుకుంటాము. అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ 12వ తేదీ శనివారము రోజు మనము సాయంత్రం 3:30కు ఇదే ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. హిందూ బంధువులందరికీ ఇదే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపున ఆహ్వానం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మీతో పాటు ఇంకొక నలుగురిని ఈ యాత్రలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి. హిందూ దేశ్ కా బంధు అని నినాదాలను చేస్తూ ఆ దేశ్ కా బంధు అనేది మనం సమాజానికి చెప్పే విధంగా అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తుంది. ఈ విజయయాత్రలో భక్తులు, హనుమాన్ భక్త మండలులు మరియు దేవాలయ కమిటీలు, మన కుల సంఘాలు అందరూ కలిసికట్టుగా రావాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ హనుమాన్ శోభయాత్ర, హనుమాన్ వీర విజయ యాత్రను దిగ్విజయం చేయాలని అందరికీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర్, నేను విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర కార్యదర్శి వెలగందుల రాజు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్న ఈ హనుమాన్ శోభయాత్రను ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవాలని ఈ మహంకాళి టెంపుల్ ఆవరణ నుంచి స్టార్ట్ చేస్తూ పద్మాక్షి దేవాలయం వరకు ముగింపు జరుగుతుంది. దారి పొడుగుతున్న మన హిందూ బంధువులందరూ మనకు చల్ల నీళ్లు సౌకర్యం అన్నీ కల్పిస్తారు. మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారని, దీనిని దిగ్విజయం చేస్తారని. ఎందుకంటే ఇది ఎవరో చెప్పవలసిన కార్యక్రమం కాదు. ఇది ఎవరో మన హిందూ బంధువులందరూ సంఘటితంగా ఎవరు నాకు చెప్పారనేది ముఖ్యం కాదు, నేను ఎంతమందికి చెప్పాననేదే ముఖ్యం. ఎంతమందిని నేను గ్యాదర్ చేసి సమాజంలో ఒక మన ఐక్యతను చాటడానికి. ఎందుకంటే రాబో రోజులలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సంఘటితంగా ఉంటే, ఇప్పుడు అన్న ఉన్నాడంటే తమ్ముడిని ఎవడు కొట్టాడు. ఎందుకంటే అదేవిధంగా మనం ఒక ఆర్గనైజేషన్ ఒక సపోర్ట్గా తీసుకుంటే ఇది మనకు ఒక ఆదర్శంగా ఉంటుంది, మనకు బలంగా ఉంటుంది. మీరు ఎవరిని మనం ద్వేషించి కానీ ఎవరిని కాదు, మన వరంగల్ అంటే ఒక శాంతికి నిలయం అని మొన్న సిపి గారిని కలిస్తే వారు కూడా చెప్పారు, ఇక్కడ చాలా శాంతి కామికులండి, శాంతిగా ఉంటుంది, ఇది పీస్ఫుల్ ఏరియా అన్నాడు. ఇది పీస్ఫుల్ ఏరియా అని మనం ఎప్పటికీ చూపించాలి. అందరూ ఐక్యంగా ఉండాలి. మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారి పొడుగుతున్న మనకు పోలీసు వారి సహకారం కూడా ఉంటుంది. మీరందరూ పాల్గొంటారని, దీన్ని దిగ్విజయం చేస్తారని, అందరినీ పిలిచి నేను ప్రతి మనిషి అనుకోవాలి, నేను ఎంతమందిని గ్యాదర్ చేయగలిగాను అనేది ముఖ్యమని నా యొక్క మనవి. నేను అందరికీ ఉదయపూర్వకంగా నా అభినందనలు చెప్తూ, కేసిరెడ్డి జైపాల్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర్ అధ్యక్షుడు.